వారం వారం సూపర్ స్టార్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మా షో ఈ రోజు న్యాచురల్ గానే తన స్టైల్ అన్ని ప్రేక్షకులకి పరిచయం చేసిన ఒక న్యాచురల్ స్టార్ రాబోతున్నారు. మై వెరీ ఓన్ గుడ్ ఫ్రెండ్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నాని. ఓకే, సో నాని వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండే. వెల్కమ్ అగైన్. సో అందుకే సూపర్ సండే అన్నాం మేము. అంటే సూపర్ సండే అంటే ఈ సండేని కొంచెం వాళ్ళకి సూపర్ గా అందిద్దామని. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు మా షోకి మీ జర్నీలో ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి ఎంటర్ అయ్యేంత వరకు మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు సినిమాలు ఎంటర్ అయిన తర్వాత గురించి మాట్లాడుతాం. ఓకే, సో అంటే మీరు మాట్లాడుతుంటే నేను అబ్జర్వ్ చేసింది వాట్ యు హ్యావ్ ఆన్ యువర్ టీ షర్ట్, సెల్ఫ్ మేడ్. సో సెల్ఫ్ మేడ్ అంటే ఎస్, ట్రూలీ నాని అనేది ఒక సెల్ఫ్ నాట్ అన్ అరగెంట్ స్టేట్మెంట్, బట్ యాక్చువల్లీ దీన్ని ఈ టీ షర్ట్కి వచ్చిన స్టోరీ ఉంది. నాకు కజిన్స్ గిఫ్ట్ చేశారు అండ్ చూసిన వెంటనే ఇది నీకు కరెక్ట్ సెల్ఫ్ మేడ్ అని ఇచ్చారు. బట్ ఇది ఎక్కడికి వేసుకెళ్ళాలి, ఎక్కడికి వేసుకెళ్ళాలో తెలియదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈసారి అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది కదా, నామినేషన్స్లో ఉన్నావా అని అడిగారు. బెస్ట్ యాక్టర్ నామినేషన్స్లో ఉన్నాను. నీకు వస్తుందా అన్నారు. నాకు రాదన్నారు. అయితే ఈ టీ షర్ట్ వేసుకుని వెళ్ళి అవార్డ్ ఫంక్షన్కి అన్నారు. ఎలా కొడతారని చెప్పాను. ఇది మరీ టూ మచ్ ఆఫ్ అన్ ఆరగెంట్ స్టేట్మెంట్ కదా. ఇలా అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళి హలో మేము సెల్ఫ్ మేడమా అంటే అసలు చాలా చెత్తగా ఉంటుంది. అండ్ ఆ రోజు నుంచి ఇది ఆల్మోస్ట్ నాకు ఇచ్చి ఒక 9 months 1 year అవుతుంది. ఈ రోజు దాకా ఎక్కడికి వేసుకెళ్ళా, మంచి టీ షర్ట్ బేసిక్గా ఎక్కడికి వేసుకెళ్ళాలంటే పొగరనుకుంటారేమో అని చెప్పి ఆగిపోవడం అనమాట. సో బట్ సర్లే మా షోనే కదా అని చెప్పేసి వాళ్ళు వేసుకొచ్చారు. థ్యాంక్ యూ, వండర్ఫుల్. అండ్ నాని గారి కజిన్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. పర్ఫెక్ట్ ఆయనకి సూట్ అయ్యే టీ షర్ట్ తీసుకొచ్చారు, అది నా షో కోసం అండ్ నా షోలో వేసినారు. థ్యాంక్ యూ సో మచ్. సో సెల్ఫ్ మేడ్ అంటే యూనో వాళ్ళ ఉద్దేశం అదే, యూనో స్వయం కృషి. సో మీకు మీరుగా నేను కష్టపడి ప్రతి సినిమాని సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్ టేస్ట్ పల్స్ని అర్థం చేసుకుంటూ నాని దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనేది యూ హావ్ ఫాలోడ్ ఇట్. అందుకే న్యాచురల్ స్టార్ అని వచ్చింది అనమాట. ఇప్పుడు సెల్ఫ్ మేడ్ ఎలాగో న్యాచురల్ స్టార్ అని. సో మీ ఉద్దేశంలో వాట్ ఈస్ న్యాచురల్ స్టార్? ఫస్ట్ నేను నిజం చెప్పాలంటే నాకు ఈ ముందు ట్యాగ్లు ఇష్టం లేదు అసలు. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ ఇట్ ఆల్సో. బట్ నాకు తెలియకుండా భలే భలే మగడవైకి ఫస్ట్ టైం వేసారు ఈ ట్యాగ్. బట్ ఇట్ ఫీల్స్ గుడ్. అంటే ఇది ఎందుకంటే పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉంటుందని మనకి ఇస్తున్న ఒక కాంప్లిమెంట్గా తీసుకునేవాడిని. ఎప్పుడు ఆ ట్యాగ్ లాగా తీసుకోలేదు ఏ రోజు. ఎందుకు నాని కూడా ఆధార్లో వెళ్తున్నాడు ఏంటి అంటారేమో అని బాగా భయపడ్డాను. విచిత్రంగా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత భలే భలే హ్యూజ్ హిట్ అన్నది పక్కన పెడితే లాట్ ఆఫ్ పీపుల్ ట్విట్టర్లో వీటిలో వాళ్ళకి నచ్చింది ఆ ట్యాగ్. సో ఐ థాట్ ఓకే, అప్పుడు మీకు నప్పింది, మాకు నచ్చింది, బలవంతంగా తీసేయాల్సిన అవసరం లేదులే అని వదిలేసాను అంతే. అసలు విషయం న్యాచురల్ స్టారు నాని ఇవన్నీ వేరే విషయం. నాని అనగానే మాకు అందరికి వచ్చే ఫస్ట్ పదం, మా అందరి నోట్ల నుంచి వచ్చే ఫస్ట్ పదం బాబాయ్. మీకు అందరికి బాబాయ్, అందరూ మీకు బాబాయ్. ఈ బాబాయ్ స్టోరీ ఏంటి బాబాయ్? ఏం లేదంటే అలవాట్లు బేసిక్గా నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చిన కజిన్స్ కానీ ఎవరైనా సరే కొంచెం బాగా పరిచయం ఉంటే కనుక బాబాయ్ అని పిలిచేస్తా. సో అదేంటంటే నా ఫ్రెండ్స్ అందరికి పాకి అందరు బాబాయ్ అని పిలవడం మొదలెట్టారు. ఓకే, సో నేను ఒక్కడిని పిలిచేవాడిని ఫస్ట్ అందరినీ బాబాయ్ అని. వాళ్ళకి తిరిగి నన్ను ఏం పిలవాలో తెలియక ఇప్పుడు నేను అందరికీ బాబాయ్ అంటే ఓకే, ఓ పని చేద్దాం. అబ్బాయిల్ని కాబట్టి అందరిని బాబాయ్ అనిపిస్తుంది, అమ్మాయిని పిన్ని అని పిలుస్తారు. గొడవలు అయిపోతే లేదు, అమ్మాయిలు పేరు పెట్టి పిలిస్తారు. వాళ్ళ పేరు పెట్టి పిలుస్తారు. అంటే వాళ్ళు క్లోజ్ అవరా? ఏది అమ్మాయిలు క్లోజ్ అవరా? అంటే అమ్మాయిలు క్లోజ్ అయితే బాబాయ్, అమ్మాయిలు క్లోజ్ అయితే మరి పిన్ని అనాలిగా. ఈసారి ట్రై చేస్తా. ప్రదీప్ అని అన్నాడని చెప్తా. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అలా జరిగింది బాబాయ్. సో చాలా మంది బాబాయ్లు వచ్చారు, 4-5 పిన్నులు వచ్చారు. సో అన్నిటికంటే ముఖ్యమైనది మీకు లైఫ్లో మీరు కంగారు పడేది మీ ఫోన్లో ఛార్జ్ అయిపోతే అంట. ఎవరు చెప్పారు? అలా తెలిసింది. కొంచెం టచ్లో ఉంటే చెప్తా. ఎప్పుడు కొంచెం టచ్ లో ఉండాలని కోరుకునేవాడిని నేను. సో ఛార్జ్ అయిపోతే ఏంటంటే సడన్ గా కొంచెం ప్రపంచంతో కట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు సడన్ గా మా అమ్మ నాకు కాల్ చేయాలనుకో, ఎక్కడ చేస్తుంది అని ఒక చిన్న కంగారు ఉంటుంది. సో ముందు ఆ ఫోన్ ఛార్జ్ అయ్యేంత వరకు చిన్న మనశ్శాంతి ఉంటుంది. అంటే పెళ్ళైన తర్వాత ఫోన్తో ఇలాంటి అవసరాలు ఉంటాయి. పెళ్లికి ముందు ఏమైనా కంగారు పడే వల్ల ఇంకెవరైనా యాంగిల్లో కాదు నేను చెప్పేది. ఎవరైనా సరే, ఏ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, కజిన్స్ అయినా,
అలా ఎవరైనా రీచ్ అవ్వడానికి అని చెప్తున్నా. విన్నారా పిన్ని? విన్నారా? సో ఫోన్ అంత ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇవన్నీ వదిలేద్దాం. ఫుడ్ ఎంతవరకు హౌ ఫుడ్ ఇయర్ ఫుడ్ విషయం? ఫుడ్ అంటే 2 రకాల ఫుడీస్ ఉంటారు బేసిక్గా. ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా సరే ఇక్కడ ఏం పాపులర్ అని తెలుసుకొని తెప్పించుకొని తినేవాళ్ళు. రెండోది ఉంటారు ఏం పెట్టినా సరే ఇష్టంగా నోరు మూసుకొని తినేవాళ్ళు. నేను రెండో టైప్. నేను ఐ వోంట్ డిమాండ్, నాకు ఇది కావాలని నన్ను, బట్ ఏది వండి పెట్టినా సరే దాన్ని ఎంజాయ్ చేస్తా. నేను విన్నది మాక్సిమం టైం ఒక షూటింగ్ లో అందరు తినే ప్రొడక్షన్ నుంచి వచ్చే ఫుడ్డే చాలా ఇష్టం. ఫుల్ మీల్స్ చక్కగా భోజనం చేస్తారు, పప్పు కూర అన్ని వేసుకుని తింటారు అని చాలా షూటింగ్ నుంచి చాలా ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి విన్నాం మేము. అందరం పొద్దున్న సాయంత్రం వరకు పనిచేస్తున్నాం అందరితో కలిసే. అండ్ నాకు పర్టికులర్గా నాకు ఐ ఫైండ్ ద ప్రొడక్షన్ ఫుడ్ వెరీ టేస్టీ. చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. మామూలు నువ్వు చెప్తుంటే ఆ క్లాస్ వస్తుంది. మా ప్రొడక్షన్ లో కూడా ఫుడ్ బాగుంటుంది. సో ఐ మీన్ ఫుడ్ విషయంలో మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వంట విషయంలో ఎంతవరకు హ్యాండ్ ఉంది? అస్సలు లేదు, సమస్య లేదు. హ్యాండ్ లేదు, ఏ ఫింగర్ కూడా లేదు. ఆ దరిదాపుల్లో కట్ట అసలు అటు నూడిల్స్ కూడా చేయడం లేదు. 2 minutes అవి కూడా రాదు. ఎప్పుడైనా ట్రై చేయలేదు? ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఏం నొక్కాలి, చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. సో మీరు న్యాచురల్ స్టారు, మీరు ఒక జెంటిల్మెన్, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీరు భలే భలే మగాడు పోయి మీరు మర్చిపోయేది అని అది సాధారణం, చాలా మందికి ఉంటుంది అది. ఇట్స్ రెగ్యులర్లీ. సో అలా మీ లైఫ్ లో బాగా మర్చిపోతూ ఉంటారు. బేసిక్గా బేస్డ్ ఆన్ మీ, ఒరిజినల్ క్యారెక్టర్. అంటే ఒక సినిమా కాబట్టి ఇంకొంచెం అది మతిమరుపు నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు ఆ భలే భలే మగాడిలోంచి మీరు జెంటిల్మెన్ గా మారారా లేదా అనేది మేము ఇప్పుడు కొంచెం టెస్ట్ పెడతాం, రైట్? సో ఆ క్యారెక్టర్లోంచి, అంటే అది నిజంగా మీ క్యారెక్టర్ కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో అవి మీకు ఎంత బాగా గుర్తుంటే చూద్దాం. సో ఫస్ట్లీ నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి. నేను ఒకసారి అడుగుతాను, దాని తర్వాత క్వశ్చన్ అడుగు, రైట్? రామ్మూర్తి, సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, మోహన కృష్ణ, చెంబులింగం, శ్రీహరి, గోపాల్, రఘు. నేను చెప్పిన రెండో పేరేది? సుబ్రహ్మణ్యం. చూసారా? రైట్ ఆన్సర్. ఎస్, మారుతున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. అనుష్క, త్రిష, తమన్నా, కాజల్, సమంత, రకుల్, రెజీనా, రాశి ఖన్నా. వీళ్ళల్లో మీరు ఎవరితో చేశారు? అనవసరంగా గుర్తుపెట్టుకున్నాను, రెండోదో మూడోదో అడుగుతామని. వీళ్ళతో నేను ఎవరితో చేశానా? సమంత ఉందా? ఎన్నో పేరు? 3 కాదు 5. సరే. బిజినెస్ మ్యాన్, నాయక్, బద్రి, అలా మొదలైంది, పోఖ్రి, టెంపర్, జులాయ్, బాహుబలి, రైట్? నేను ఎన్ని సినిమా పేర్లు చెప్పాను? 7, 8. ఓకే, ఒకటి వదిలేసాను. 8 ఇష్టం ఉండదు. 8 ఇష్టం ఉండదు అమ్మా, అందుకే 7 చెప్పాను. బాగా కవర్ చేశారు. ఎడిట్ చేశా. కోకోనట్, యాపిల్, ఆరెంజ్, వాటర్మిలన్, గ్రేప్స్, బనానా, పైనాపిల్ అండ్ పపాయ. ఇందులో ఏది పెద్దది? కోకోనట్. వాటర్ మిలన్ ఏం చేసావు? వాటర్ మిలన్ ఉంది కదా, తాగేసా. వాటర్ మిలన్ తాగేశారు మీరు. కోకోనట్ అంటే ఇంచుమించుగా అవుతున్నారు జెంటిల్మెన్. ఇంకా మధ్యమరుపు ఉంది, డౌట్ లేదు. జెంటిల్మెన్ ఉండకూడదని రూల్ ఉందా? ఉండొచ్చు, కొంచెం 8 ని 7 అనొచ్చు, వాటర్ మిలన్ బదులు కోకోనట్ అనొచ్చు, 3 ని 5 అనొచ్చు, మార్చుకోవచ్చు. సో వెరీ గుడ్. సో ఇంకొకటి, ఇదే టెస్టింగ్ మీద, ఇదే మీ ఎంత బాగా గుర్తుంటుంది అనేది. చిన్నప్పటి నుంచి మనం ఆడుతున్న ఒక మెమరీ గేమ్ ఆడతాం. ఓహో, లెట్స్ గో. నేను ఒక పేరు చెప్తాను, నేను చెప్పిన పేరు మీరు ఇంకో పేరు యాడ్ చేయాలి దానికి. వర్డ్, ఎనీ వర్డ్. ఓకే. నేను చెప్పింది మీరు చెప్పింది నేను మళ్ళీ చెప్పాలి. ఓకే, రైట్? ఎవడే సుబ్రహ్మణ్యం? భలే భలే మగాడివోయ్. ఎవడే సుబ్రహ్మణ్యం? భలే భలే మొగాడివోయ్, నాని. ఎవడే సుబ్రహ్మణ్యం? భలే భలే మగాడివోయ్, నాని, ప్రదీప్. ఎవడే సుబ్రహ్మణ్యం? భలే భలే మగాడివోయ్, నాని, ప్రదీప్, సమంత. ఓకే. ఎవడే సుబ్రహ్మణ్యం? భలే భలే మగాడివోయ్, నాని, ప్రదీప్, సమంత, ఎటో వెళ్ళిపోయింది మనసు. అమ్మో, అన్ని చిన్న పేర్లు పెట్టుకోవచ్చు కదా సార్, చిన్న పేర్లు ఎంత పెట్టుకోవచ్చు. ఎవడే సుబ్రహ్మణ్యం? భలే భలే మగాడివోయ్, నాని, ప్రదీప్, సమంత, ఎటో వెళ్ళిపోయింది మనసు, కత్రినా కైఫ్. ఎవడే సుబ్రహ్మణ్యం? భలే భలే మగాడివోయ్, నాని, ప్రదీప్, సమంత, ఎటో వెళ్ళిపోయింది మనసు, కత్రినా కేఫ్, చిక్నీ చమెలి. వెనక నుంచి రావచ్చా? ఎవడే సుబ్రహ్మణ్యం? భలే భలే మగాడివోయ్, నాని, ప్రదీప్, సమంత, ఎటో వెళ్ళిపోయింది మనసు, కత్రినా కేఫ్, చిక్నీ చమేలి, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. ఎవడే సుబ్రహ్మణ్యం? భలే భలే మగాడివోయ్, నాని, ప్రదీప్, సమంత, ఎటో వెళ్ళిపోయింది మనసు, కత్రినా కేఫ్, చిక్నీ చమేలి,
లాస్ట్ ఏం చెప్పాడు? దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. అనుపమ్ ఖేర్. ఇదేంటిది? ఓ యాడ్ చేశారు దానికి. ఓ మీరు కూడా చేయాలి కదా. రెడీ, ఇది ఇంక ఫైనల్ చూడండి, పిచ్చెక్కిస్తాను నేను. ఎవడే సుబ్రహ్మణ్యం భలే భలే మగ ఆడిపోయి నాని, ప్రదీప్, సమంత, ఎటో వెళ్ళిపోయింది మనసు, కత్రినా కేఫ్, చికినీ చమేలి. షో నాకే ఏంటి అటు చూడకూడదు రాజా, చూడకూడదు ఇవన్నీ కుదరదమ్మా. కత్రినా కేఫ్, చికినీ చమేలి, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, అనుపమ్ ఖేర్. రైట్, వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్ ప్రదీప్, కంగ్రాచులేషన్, యు ఆర్ ద విన్నర్. ఓకే, సో పర్లేదు, అంటే ఇలాంటి మెమరీ గేమ్ లో బాగానే గుర్తున్నాయి. అంటే పేర్లు అస్తమానం రిపీట్ చేసుకుంటున్నాం కాబట్టి గుర్తున్నాయి. అది నాకు అర్థమైంది, లాజిక్ ఇక్కడ నాకు అర్థమైంది. నేను ప్రతిసారి నువ్వు చెప్పిన దానికి కనెక్టెడ్ చెప్పాను కాబట్టి గుర్తు, ప్రతిసారి రిపీట్ చేసుకుంటే ఇదే బట్టి కొట్టుకోవడం అంటే మన ఆటలో. అంటే కత్రినా అంటే చికినీ చమేలి, దిల్వాలే అంటే అనుపమ్ ఖేర్. కనెక్షన్ ఉన్నాయి చెప్పుకున్నాను సేఫ్ గా. నేచురల్ ఏం ప్లే చేసా కదా, అంతా సెల్ఫ్ మేడ్ గేమ్ లే మన. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుతం జెంటిల్మెన్. సో ఎలా అయితే నేచురల్ స్టార్ మీకు సెట్ అయిపోయిందో అలాగే జెంటిల్మెన్ కూడా బాగా సెట్ అయిపోద్ది టైటిల్, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా వచ్చింది సినిమా టైటిల్. సో ఈ సినిమా టైటిల్ గురించి, సినిమా గురించి మాట్లాడే ముందు హీరోయిన్ ని ఎత్తుకున్న తర్వాత కొండ చివరి నుంచి కొండపైకి వరకు వెళ్ళాలి. హీరోయిన్ ని ఎత్తుకున్న తర్వాత కొండ చివరి నుంచి కొండపై వరకు వెళ్ళే షాట్ అంట. దాన్ని రోజంతా చక్కగా షూట్ చేశారు. అండ్ పాపం అన్ని టేకుల్లోనూ మీరు మొయ్యాల్సి వచ్చింది. ఆ రోజు హీరోయిన్ గారు నేల మీద కంటే మీ మీద ఎక్కువసేపు ఉన్నారు. ఏం జరిగింది? అసలు ప్రాబ్లం ఏంటంటే జెంటిల్మెన్లోనే అదొక ఎపిసోడ్. కొండ మీదకి వెళ్ళాలి, చిన్న రేస్ లాంటిది. అండ్ ఎప్పుడు తన ఉప్పు అంటారు కదా, ఉప్పు ఎక్కితే ఇలా మోస్తాం కాలుతో, ఇలా మెడ పట్టుకుని ఉంటారు. అయితే ఏదో ఒకటి చేశాను, మేనేజ్ చేశాను, పరిగెత్తాను, అదంతా ఓకే. కానీ ట్విస్ట్ ఏంటండి ఇందులో, సురభి బాగా చాలా ప్రొఫెషనల్. ఇప్పుడు ఎక్కడం అంటే నార్మల్గా ఒక షాట్లో ఏమవుతుంది, ఓకే రెడీయా అంటారు, రెడీ అని అందరు అంటారు. యూనిట్ ఓకే కెమెరామెన్ రెడీయా అంటే రెడీ అంటారు, మిగతా అందరు రెడీ అంటే స్టార్ట్ కెమెరా అంటాడు డైరెక్టర్. తర్వాత రోలింగ్ అంటాడు, కెమెరా ఆన్ చేసి రోలింగ్ అంటాడు. అయితే అండ్ మోహన్ కృష్ణ గారు ఒక అలవాటు ఉంది, యాక్షన్ డైరెక్టర్ చెప్పరు ఆయన. ఆఫ్టర్ రోలింగ్ హీ సేస్ 3, 2, 1 గో యాక్షన్ అంటాడు. ఇంత ప్రాసెస్ ఉంది కదా. సో బేసిక్గా 3, 2, 1 టైంలో ఎక్కితే గో యాక్షన్ అంటే తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఇనీషియల్ గా రెడీయా ఎక్కేసింది, ఇంకొక అరగంట ఉంది పాప దిగు అని చెప్పేటప్పటికి అంటే యాక్షన్ చెప్పే టైంకి ఓపిక అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో అంటే రెడీ అంటే ఎక్కేసి రెడీ అనేది. అయితే చాలా టైం ఉన్నట్టుంది ముందే ఎక్కేసిందని, బట్ చెప్పలేము. సో బట్ సురభి లైట్ వెయిటే కాబట్టి పెద్ద ప్రాబ్లం అవ్వలేదు, లేకపోతే చచ్చుండేవాడిని. ఓకే, సో ఇప్పటి వరకు నాకు తెలిసి 14 ఫిల్మ్స్. జెంటిల్మెన్ ఇస్ 16th అనుకుంటా. గెస్ట్ అపిరెన్స్ కట్ చేశా. గెస్ట్ అపిరెన్స్ కట్ చేశా. ఓకే, ఫుల్ లెంత్ మమ్మల్ని అంటే 3 hours మాకు కనిపించిన దాన్ని 14 సార్లు కనిపించాను. సో అందుకని నేను మీ దగ్గరికి ఒక భయంకరమైన 14 క్వశ్చన్లు తీసుకొచ్చాను. సో ఈ ప్రతి ప్రశ్నకి 5 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది, రైట్? 5 seconds లో ఆన్సర్ చేయాలి. ఒకవేళ 5 seconds లో మీరు ఆన్సర్ చేయకపోతే మీకు టాస్క్ ఉంటుంది. టాస్క్ బాబాయ్లు పిన్నులు డిసైడ్ చేస్తారు. ఓకే, సో వాళ్ళు చాలా భయంకరమైన జడ్జెస్, మీకు తెలుసు కదా. వాళ్ళు నాకు బాగా సపోర్టివ్. అవునా? అది ముందు కవర్ చేస్తున్నాడు ఆయన. మీరు మాత్రం టాస్క్లు బీభత్సంగా ఉండాలమ్మా, రైట్? పిచ్చెక్కించాలి మనం. ఫస్ట్ క్వశ్చన్, కరెంట్ పోయినప్పుడు చేసే 3 పనులు. క్యాండిల్ వెలిగిస్తాం, లేదంటే టార్చ్ వెలిగిస్తాం. ముందు 5 seconds అయితే టైం అయిపోయింది. 3 అడుగుతాను, 5 seconds ఇచ్చి ఒక ఆన్సర్ అడగా. సేపు అండి కరెంట్ పోయినప్పుడు. కరెంట్ పోయినప్పుడు చేసే 3 పనులు. టార్చ్ కోసం వెతుకుతాం, ఒకటే చెప్తాం. 5 seconds అన్నావు కదా సరే, 15 seconds అని 3 చెప్తా. 3 చెప్పండి, ఎంత టైం పడుతుందో చూస్తాను నేను కూడా. జనరేటర్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాం, టార్చ్ లైట్, అండ్ దెన్ కాల్ ఫర్ సంబడి. పర్లేదు, మీరు అన్నట్టే 15 seconds పడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ కదా. హీరోయిన్ లో మీరు మొదట చూసే 3 విషయాలు. తెలివితేటలు, పర్ఫార్మెన్స్, అండ్ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం. వాళ్ళ ముఖాలు, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడం. సరే, నాకు అర్థమైంది. ఒకటి ఫస్ట్ ఏంటి, నువ్వు ఎందుకు మళ్ళీ తెలుసుకుంటాను అంటే వై గబగబా చెప్పేశారా, జెంటిల్మెన్ గా ఆలోచించారే, తేడాలు తెలుస్తాయి అనమాట. ఒకటి ఫస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్, ఇంకోటి తెలివితేటలు. మూడోది ఏంటి సార్? అదేంటిది మూడోది? నా ఉద్దేశం చక్కగా వాళ్ళ పని వాళ్ళు ఫోకస్ గా చేసుకోవటం అని.
ఎవడి పని ఆడు చూసుకోవడం అనే దాని అర్థం ఇదా? అది అంటే అది నువ్వు ఈ 5 సెకండ్ల టెన్షన్ వల్ల రకరకాలుగా వస్తున్నాయి స్టేట్మెంట్లు బయటికి. బట్ అందుకే టైం లిమిట్ పెట్టా. మరి నా ఉద్దేశం ఏంటంటే డెడికేటెడ్గా ఫోకస్డ్గా డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం. సో ఇప్పుడు ప్రస్తుతం హీరోయిన్లు అలా ఉండట్లేదు, అలా ఉండాలి అని నేను మాట లేదు, అలా అన్నాడు ప్రదీప్. 3 ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ యువర్ లైఫ్. అమ్మ, అక్క, అంచు. చాలా ఫాస్ట్ చెప్పారు. ఇది ఒక్క ఆన్సర్ చాలా ఫాస్ట్ గా చెప్పారు. సో నేను అసలు నో కమెంట్స్ ఇందులో. మీ జీవితంలో 3 అందమైన అమ్మాయిల పేర్లు చెప్పండి. ఇప్పుడే చెప్పాడు. ఓవర్. సేమ్ ఆన్సర్. అంటే వీళ్ళ 3 కాకుండా మీ జీవితంలో 3 అందమైన అమ్మాయిల పేర్లు చెప్పండి. వీళ్ళు 3 చెప్పేటి కొడతారు. ఇంకో 3 పేర్లు చెప్పానంటే. ఓకే, మీ భార్యకి, మీ మిస్సెస్ కి మీరు చెప్పిన 3 అబద్ధాలు. ఏంటా 5 సెకండ్లు అని చెప్పి మొత్తం అసలు ఆలోచించి 3 అన్ని చెప్పారా? ఓకే, పర్లేదు. పైపైన గుర్తున్న 3 చెప్పండి. ఒకసారి తన్ని కలవటానికి వైజాగ్ వెళ్ళాను. బస్సులో వెళ్ళా, ఫ్లైట్లో వచ్చానని చెప్పా. బస్సులో అంటే వద్దని చెప్తారని, గొప్ప కోసం కాదు. ఓకే. బస్సులో అంటే అసలు వద్దు, రావద్దని చెప్పేదని చెప్పేసి లేదు సరే పొద్దున వచ్చేస్తానని చెప్పి రాత్రి బస్సులో బయలుదేరి. ఆ రోజు బస్సులో వచ్చారండి? లేదు, ఇప్పుడు తెలుసు. సేఫ్. ఇప్పుడు తెలుసు. లేదు, ఇప్పుడు తెలుసు. ఇప్పటికీ తెలియదు ఇంకేమన్నా? ఇప్పటికీ మా షో ద్వారా చెప్పదని చెప్పేసుకోండి. ఇప్పుడే చెప్తున్నా, సేఫ్. ఇప్పటికీ అంతా కూల్ అయిపోతుంది. అంటే లేట్ ఇప్పుడు ఏదో మూవీకి వెళ్దాం అంటే కాదు, చాలా పని ఉందంటాం. అప్పుడు ఆ పని ఉండకపోవచ్చు, ఆ మూవీకి వెళ్ళాలని లేకపోయి ఉండొచ్చు. ఓహో, అలాంటివి ఉంటాయి. సో మేడం గారు విన్నారు కదా, మీరు మూవీకి వెళ్దాం అన్నప్పుడు ఆయన వద్దు అన్నారు, నాకు పని ఉంది అంటే మాత్రం గ్యారంటీ వెనకాల ఎవరినైనా పంపించండి. గ్యారంటీ ఆఫీస్లో కూర్చొని ఎవరితో కబుర్లు చెప్తూ ఉంటాడు ఆయన. కబుర్లు కాదు, పనే. ఏదో పని అంటే పని కల్పించుకుంటా కావాలంటే, వెళ్ళాలని లేకపోతే వెళ్ళలేదు. ఓకే, ఇది ఇంకొకటి అబద్ధం అంటే వంట బాగోకపోయినా బాగుందండి కూర. అది చాలా సార్. అది చూసారా? ఆవిడ చేసే వంటలో మీకు నచ్చంది? తను చేసేదంటూ నాకు నచ్చంది. తను పెద్దగా ఎక్కువ చేయదు, చేసేవన్నీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. మీ మీద అది కూడా మోస్ట్లీ నచ్చుతాయి. అప్పుడప్పుడు ఏదో ఒకటి కొంచెం మిస్ఫైర్ అవుతుంది. అది కూడా మనం నవ్వుతాయి. చాలా బాగుంది. వెరీ గుడ్. మేడం గారు విన్నారా? విచిత్రం ఏంటంటే సినిమాల్లో ఇలా 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 హీరో చెప్పినప్పుడు ఏమవుతుందంటే, హీరోయిన్ తిని అసలు బాగాలేదు, బాగుంది అన్నాడని ఫీల్ అవుతారు కదా. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, తను తిని బాగుందని ఫీల్ అవుతుంది, తను నాకు బాగోతుంది. సో అక్కడ ఆ ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఇట్స్ లైక్ దట్. నేను ఇంకేం చెప్పక్కర్లేదు, ఆవిడకి అంతా అర్థమైంది ఈ విషయం. సో కమింగ్ అప్ లేస్ మరి చూపిస్తున్నా ఆవిడకి. కమింగ్ అప్ లో అస్తమానం చూపిస్తున్నా. చంపేసావు పో. సో మిస్ అయ్యే ఛాన్స్ లేదు. మిమ్మల్ని మీరు తిట్టుకునే 3 తిట్లు. యదవ, స్టూపిడ్, ఫూలిష్. సందర్భాలు వస్తుంటే అలా అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఓకేనే బి సో ఫూలిష్. ఎందుకురా నీకు అవసరమా? నీ యదవ, నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, వెళ్ళి ఎందుకురా ఉంటే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. హీరోయిన్లకి మీరు ఇచ్చే 3 కామన్ కాంప్లిమెంట్స్. Really performed well, looking very pretty, good job. నెక్స్ట్ టైం చేద్దాం. Good job is basically doubt అని. సో ప్రియమైన హీరోయిన్లారా, ఎప్పుడైనా నాని దగ్గర నుంచి ఈ 3 కాంప్లిమెంట్లు వచ్చి ఇప్పుడు మార్చేస్తాను. బయటికి చెప్పేసా కాబట్టి కొత్త ఏముంది, ఈసారి గుడ్ జాబ్ ముందు వస్తుంది, గుడ్ పెర్ఫార్మెన్స్ తర్వాత వెళ్తుంది. కొత్త లైన్స్ వస్తాయి. కొత్త వస్తాయి. లెట్స్ గో మోర్ క్రేజీ. ఓకే, నోటితో చేసే 3 పనులు. తాగటం, తింటాం, అరవటం. వెరీ గుడ్. అబ్బా, ఎంత ఫాస్ట్ వచ్చిన. బాత్రూంలో చేసే 3 పనులు. అద్దంలో చూసుకోవడం, బ్రష్ చేసుకోవడం, దూకోవడం. అసలు అటువైపు వెళ్ళలేదు. చూసారా, మీరు ఇటు తిరగలేదు. బ్రష్ చేసుకోవడం, తల దూకోవడం, 3 అద్దంలో ఉండిపోయా. వెరీ గుడ్ అమ్మా, పర్లేదు. మంచి ఎడిటర్ కదా. బాత్రూంలో చేసే 3 పనులు అంటే చాలా సింపుల్. బాత్రూమ్ తలుపు తీయడం, లోపలికి వెళ్ళడం, మళ్ళీ బాత్రూమ్ తలుపు వేసుకోవడం. బ్రహ్మాండం. 3 పనులు. ఓకే, వెరీ వెల్ ప్లేడ్. సో ఇప్పుడు అసలైనది, మీరు బీభత్సమైన యాక్టింగ్ చేస్తారు మాకు తెలుసు, అందుకే మీరు న్యాచురల్ యాక్టరు, న్యాచురల్ స్టారు. ఇప్పుడు అందుకని మీకోసమే స్పెషల్గా ఈ రౌండ్ కంపల్సరీ మీరు వచ్చినప్పుడు ఉండాలని నేను దాచుకుంటూ వస్తూ ఉంటాను. ఇందులో ఈ డబ్బాలో కొన్ని ఐటమ్స్ ఉంటాయి. మాక్సిమం 2 ఐటమ్లు ఉంటాయి. ఏ ఐటమ్కి ఇంకో ఐటమ్కి తలాతో ఒక సంబంధం కూడా ఉండదు. ఈ 2 ఐటమ్ని డైరెక్ట్గా ఆ ఐటమ్ అని చెప్పకుండా మీరు ఇంకేదైనా పదాలు వాడి ఇంకెలాగైనా ఎక్స్ప్లెయిన్ చేసి అదేంటో నా చేత చెప్పించాను. ఓకే ఓకే, అండ్ దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ అదేంటో చెప్పరు. అర్థమైపోయింది. అలా కానీ ట్విస్ట్ ఏంటంటే, మీరు నాని కాదు, ఇప్పుడు మీరు ఇంకో పాత్రలోకి వెళ్తారు. పాత్ర ఎవరు డిసైడ్? మేము డిసైడ్ చేసాం. ఏ పాత్ర ఇద్దాం ఆయనకి?
మన అలా మొదలైందిలో క్రైమ్ న్యూస్ బాగా చెప్పేవాళ్ళు మీరు. యా, ఆ స్టైల్లో చెప్పాలా? ఎస్, ఆ స్టైల్లో ఇందులో ఉన్న ఐటమ్ ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ట్రై చేయండి. రెడీ? ఏంటి చాలా ఉన్నాయా? అంటే రెండే అలా కట్టెన్ పెట్టి ఒకసారి అలా బయటికి తీయండి. ఓకే, సో ఇప్పుడు అందులో ఉన్న 3 చెప్పాలా? 2 ఉంటాయి. 3 ఎందుకు ఉంటాయి? బౌల్ కౌంట్లోకి రాదా? బౌల్లో పెట్టారు సార్, బౌల్ కౌంట్ ఉండదు. ఓకే ఓకే సరే, ఆ స్టైల్లో చెప్పాలా? ఆ స్టైల్లో. ఇప్పుడు బ్రేకింగ్ అంటే క్రైమ్ న్యూస్ చూస్తున్నాం మేము. ఓకే. అవి గోడలో సుత్తి పెట్టి కొట్టేవి మేకులు. ఓకే. రోజుకొకటైనా తింటే డాక్టర్తో పనే లేదంటారు అందరూ. రోజుకి ఒకసారి తింటే అది రోజుకొకసారి తింటే డాక్టర్తో పనే లేదని ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంది. ఏ యాపిల్స్ కాయ్. సూపర్ అండి. అసలు అంటే ఈ బ్రేకింగ్ న్యూస్ అనే కాన్సెప్ట్ లో మీరు ఎంత బాగా చేశారంటే, నిజంగా ఆ సినిమాలో మేము చూసిన తర్వాత నిజంగా అది క్రైమ్ న్యూస్ చూస్తున్నప్పుడు అప్పుడు సత్య ఏం చేసింది? ఆ హత్య ఎవరు చేశారు సార్? బ్రేక్ బాద్. ఓకే, పాత్ర. ఇప్పుడు మేము కూడా ఒక పాత్ర పోషించాలి కదా. మేము ఇవ్వాలి కదా. బాగా ఈజీగా ఇవ్వండి అమ్మా. పూజారి, పంతులు గారి పాత్ర. మంత్రులు గారు. ఓకే. మమ అనుకోండమ్మా. ఇప్పుడు ఇది పెళ్లిళ్ళలో భోజనాల్లో తప్పకుండా ఉండేది, బాగా తీయగా ఉండేది. మమ అనుకోండమ్మా. ఇది ఎర్రగా ఉండును, ఇది రౌండ్ 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 రౌండ్గా ఉండును. లడ్డు. మీరు కూడా మమ అనుకోండమ్మా. ఇది జంతికిల్లాగా రౌండ్ రౌండ్గా ఉంటుంది, కానీ తీయగా ఉంటుందమ్మా. జిలేబీ. రైట్ ఆన్సర్. ఈ బొచ్చులో ఇంకో పదార్థం ఉంది నాయన. ఇది చిన్న చిన్న వస్తువుల్ని పెద్ద పెద్దగా చూపించే వస్తువు నాయన. భూతద్దం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఓకే, చూసారా చంపేశారు. నీకు ఆల్టర్నేట్ కెరీర్ ఉంది. ఏది మమ్మ అనుకోండి. మా అపార్ట్మెంట్ లో చిన్న పూజ ఉంది, వచ్చి వెళ్ళిపోరా టైంకి. అయ్యా తప్పకుండా. ఓకే, ముందు ఇదేంటో నాకు తెలియాలి. తెలిసి తీరాలి. ఓకే, యు గాట్ ఇట్. ఓకే, మీరు చేయి తెచ్చుకున్నారంటే అదేదో జిగిరిగా ఉంటుంది. హౌ స్మార్ట్. ఈసారి పాత్ర ఏంటంటే మీకు కృష్ణ. ఈ 4 వేలలో బాగా తాగేసినావా? ఓకే. ఇది మైసూర్లో ఉంటుంది బ్రదర్, కానీ మైసూర్లో ఉండదు. తింటారు. పిండితే నూనె వస్తుంది. గారే తాగున్నా కదా. ఒక మొత్తం దిగిపోయింది. మళ్ళీ మైసూర్ బజ్జీ, మైసూర్ పాక్. తీగుంటారా? హాటా స్వీటా? ఆల్మోస్ట్ వచ్చాను. అక్కడ దాకా వచ్చు. అక్కడక్కడ తిరుగుతున్నాం. అక్కడక్కడ తిరుగుతాడురా. ఇది ఎవరో నా గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంది. అక్కడక్కడ తిరుగుతాయి. మైసూర్ బజ్జీ, మైసూర్ బోండం. ఓకే, ఈసారి నో వాటర్, నో సోడా. ఇంకొకటి ఉంది. అదే, నువ్వు వాటర్ వేసుకోవట్లేదా? పౌరాణికాలు. పౌరాణికమా? కృష్ణ, ఏమి నువ్వు ఇది స్విచ్ నొక్కినచో కాంతి వచ్చును. స్విచ్ నొక్కినచో కాంతి వచ్చును. అది ఏమి? ఇందులో పడుతుందా? ట్యూబ్ లైట్. అది మరి కొంచెం చిన్న సైజులో చిన్న ట్యూబ్ లైట్. గుండ్రంగా ఉండును. అది నాయన చేయదనా, నాకు తెలిసి అది బల్బై ఉండును. అది కరెక్ట్. ఓకే, కంప్లీట్ మిలిటరీ స్టైల్. సావధాన్. ఎస్ ఎస్. నుంచోవాలా? మరి మిలిటరీ కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్ జాబ్. నుంచోండి అందరూ. రివెంజా? ఓకే, పిన్ని నుంచా. బాబాయిలు నుంచున్నారు, పిన్నిలు నుంచారు. నుంచండి. రెడీ? ఈ బొచ్చులో ఉన్నది మిలిటరీ ఏదమ్మా? మిలిటరీ బొచ్చులో అంటే ఇది ఒక మిలిటరీ ప్లెడ్జ్ అనమాట. వీళ్ళందరూ ఎన్సీసీ క్యాడెట్స్. ఓకే. యుద్ధం వచ్చినప్పుడు పరిగెట్టచ్చుగా, ఇప్పటి నుంచి ఎందుకు అంటే ఇది స్పీచ్. ఓకే. ఈ బొచ్చులో
బేకరీలో దొరుకు ఐటము తీగా ఉండును పేస్ట్రీ. వెరీ గుడ్ రైట్ ఆన్సర్. నేను చెప్పండి చేతులు పెట్టు. ఐటమ్ ఈ బొచ్చులో నల్ల బోర్డు మీద రాయడానికి చిన్నప్పుడు టీచర్స్ కూర్చోండి. వెల్ ప్లేడ్ అన్న, వెల్ ప్లేడ్. ఇప్పుడు ఇందులో మిలిటరీ ఎక్కడ ఉంది? మేము మిలిటరీ అంటే మాకు చిన్నప్పుడు ఇవే చేయించాడు. ఓడిపోయాడు, నేనే గెలిచాను. ఓకే, మీరే గెలిచారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్. పెట్టావు ఎలాగో. వెల్ ప్లేడ్, సూపర్. సో ఎన్ని సీజన్లు మారినా మేము 3వ సీజన్ దాకా వచ్చాం. చాలా రౌండ్స్, ఇంకొంచెం యాక్టివిటీస్, ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం ముందు సీజన్స్ లో. సో ఈ సీజన్ లో ఎక్కువ ఆటలు పాటలు ఎంటర్టైన్మెంట్. కానీ అన్ని రౌండ్లు మార్చినా ఈ డంప్ స్లాట్స్ మేము ఏదైతే ఉందో 3 సీజన్లుగా వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి యాక్టర్ మా షోకి వచ్చి ఈ రౌండ్ లో యాక్టింగ్ నేర్చుకుని తర్వాత సినిమాలు చేశారు. అండ్ మీరు కూడా చాలా షోకి రావడం, ఈ రౌండ్ యాక్ట్ చేయడం వల్లే మీకు భలే భలే మొగాడు అనే హిట్ రావడం. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మీకు ఆ బ్లాక్ బస్టర్స్ రావాలి కాబట్టి అందుకే మీకు ఈ రౌండ్ సెకండ్ క్లాస్. ఈసారి ఏంటంటే కొంచెం మీరు ప్రమోషన్ అందుకున్నారు. ఈసారి కాంబినేషన్ వర్డ్స్. రెడీగా? బడి. దీని కాంబినేషన్ రెండో వర్డ్ గుడి. బడి గుడి. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. నీ గురించే. హ్యాండ్సమ్, సమంత ఇలాంటివి ఏమైనా వచ్చాయా? ఓకే. లేచారు, తిన్నారు. ఏం తింటారు? టిఫిన్ తింటాం. హ్యాంగ్ ఓవర్ మామూలు. ఓకే, టిఫినే. సూపు. రెగ్యులర్గా టిఫిన్ ఐటమ్స్లో ఐటమేనా? ఇంట్లో ఉంటుందా? ఇడ్లీ, వడాయ్, పూరి, దోశ, మసాలా దోశ, అనియన్ దోశ, చపాతీ, ఉప్మా. ఉప్మా. ఓ వెరీ గుడ్, సూపర్. ఇంకో టిఫిన్ చెప్పనా ఇవి కాకుండా? అమ్మో. మీకు వచ్చు యాక్షన్ అంటే తెలిసిపోతుంది. ఉప్మా అండ్ దాని కాంబినేషన్ పెసరట్టు. పెసరట్టు ఉప్మా బాగా చేస్తారు సార్. అంటే ఈ కాంబినేషన్ పెట్టి ఇంకా ఈజీ అయిపోయింది మీకు కదా. ఈ కిక్ ద బకెట్. పైకి వెళ్ళారు, పైకి ఎగురుతా. ఆత్మ. ఇంకా పైన. యు మీన్ రంభవరస్ మీనక? వీళ్ళెవరా? ఎక్కడుంటారు? ఇంద్రలోకం. అది ఎక్కడుంటుంది? యముండా. ఇదర్ రేత. యమలోకం. ఇంద్రలోకం, లోకాలు. యమలోకం, ఇంద్రలోకం అలా కాదు. పైన పెసరట్టు. అంటే ఇందాక పెసరట్టు ఇలాగా. నాకు అర్థమైంది. పనిష్మెంట్. యముడు పనిష్మెంట్ ఇస్తాడు. యమపాసం చిత్రగుప్త రాశాడు. పాపాలు ఎవరు ఇస్తారు శిక్షలు? ఎక్కడ జరుగుతాయి? నరకంలో జరుగుతాయి. వెరీ గుడ్, నరకం. మనలాంటి మంచోళ్ళు స్వర్గం. సూపర్. ఓకే, స్వర్గం, నరకం. వెరీ గుడ్ మాస్టర్, బాగా ఆడుతున్నారు మీరు. నాలా నాన్న, అమ్మ, అమ్మ, గోరుముద్ద, కారం. కారంది ఏంటి? పచ్చడా. ఓకే, యు మీన్ మంచింగ్. ఏంటి? బద్ద. దట్ ముక్క నాకు బాగా ఇష్టం. దట్ వన్. యు మీన్ దట్ పాక్ మామిడికాయ. ఆవకాయ. అమ్మా సూపర్. అమ్మ ఆవకాయ. దీనికి లేచి నిలబడాలి.
నువ్వు కూడా కోఆపరేట్ చేస్తావా? నన్ను వాడతా. నేను వాడతా. యూ విల్ యూజా? ఎస్. ఇక్కడ ఇలా నిలబడి, ఇలా నిలబడి, చేతులు ఇలా పెట్టు, ఈ 2 చేతులు ఇలా పెట్టు. అబ్బని తీయని దెబ్బ. యు ఆర్ మెగాస్టార్ చిరంజీవి. ఐఎమ్ ఆఫ్ కోర్స్ శ్రీదేవి. అయిపోయింది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. బ్లాంక్. ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే మీ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు నా భయంకరమైన యాక్టింగ్ చూసి మీరు ఆన్సర్ చేయండి. ఎస్. ఓకే. బ్రహ్మానందం. కోతి. సగం కోత. రెండో చెప్తున్నాం. చెప్ప. కొబ్బరి చెప్ప. కోతికి కొబ్బరి చెప్ప. అందరం. అంటే అందరూ పైన, పక్కన, లోపల. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఊరు. వెరీ గుడ్. ఏ ఊరా? ఊరే. ఓకే. పేరు. ఊరు పేరు. అటికే. తొక్క. ఓకే. తోలు. అయి ఉంటుంది అనుకున్నా. కరెక్టా? వావ్. ఆయన మైండ్ బ్లోయింగ్. ఫెంటాస్టిక్. yes. పర్సు. బయట. బయట జారి గుండె జారి డబ్బులు. పర్సు. పడితే తీసి ఏం ట్రై చేస్తున్నారు రాజా? సరే, ఇప్పుడు జోబులో ఉన్న డబ్బులా? కాదు. ఇల్లు. ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి బయట లోపల. అంతేనా? ఇది లోపల, ఇది బయట నాయన. బయట కాదు నాయన. మహానుభావ. నువ్వు ఇలా, నేను ఇలా అంటే నేను ఇలా అల్లే, ఇలా అన్నాను. ఆబ్వియస్లీ బయట అనుకుంటా నేను. అది నువ్వు చేసుకుంటావా? ఆవులింత. జాబ్. సన్ డే. రోజు. పగలు. రాత్రి. వాడే కాంబినేషన్. మన ఇద్దరం బాడుతున్నాం. పిడక. పేడ. పాలు. గేదె. ఆవు. నెయ్యి. ఏంటి? ఆవు. దూడ. సూపర్. వెల్ ప్లేడ్. సూపర్. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని భయంకరమైన ప్రశ్నలు అడుగుతాను నేను. సి దిస్ ద బెస్ట్ టైం ఫర్ యూ టు ఓపెన్ అప్. అండ్ మీరు ఎంత డిప్లొమాటిక్ గా వాడకుండా ఈ ప్రశ్నల్ని, ఎందుకంటే చాలా మంది ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఎంతో మంది ఎన్నోసార్లు అడగాలనుకుంటున్న ప్రశ్నలు ఇవి. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ నేను అనేది మీరు ఇలాంటివి చేశారా, ఒకవేళ ఇలా చేస్తే మీ ఆన్సర్ ఏంటి అనే దాని మీద నేను ప్రశ్నలు. ఇట్స్ ద లాస్ట్ సెగ్మెంట్ ఆఫ్ అవర్ షో. ఆల్ ది బెస్ట్. చాలా మంది మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ప్రశ్నలు, వాటిలోంచి మోస్ట్ క్రేజీ క్వశ్చన్స్ ని మేము ఎత్తి తీసుకున్నాం. యాజ్ యూజువల్ గా ఎవరితోనైనా జెంటిల్మెన్ గా నటించారా? నివేదతో సురభి థామస్. మూవీలో. బయట బేసిక్ ఆ క్వాలిటీ ఉందనుకుంటున్నాను. సో నటించలేదేమో. కొంచెం ఒక 10-20% ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టుంటాను. వాళ్ళకి అర్థం కావట్లేదని చెప్పి ఇంకొంచెం. ఓకే. అమ్మాయిల ముందు ఇచ్చే బిల్డప్ ఎప్పుడైనా మిస్ఫైర్ అయిందా? బిల్డప్ అంటే ఏ టైప్ బిల్డప్? అంటే ఇప్పుడు మీరు కోపంగా లేకపోయినా కోపంగా ఉన్నట్టు నటించాలి. కోపంగా లేకుండా ఉండి నటించింది లేదు. వచ్చి ఉండొచ్చు, వేరే విషయం. ఆ రేంజ్ లో ఉన్నప్పుడు మిస్ఫైర్ అయిందా వాళ్ళకి? అయినా కూడా అర్థం కాక అలాంటివి ఉంటాయి కొన్ని. నాని మళ్ళీ అర్థం కావట్లేదు. పర్లేదు, బట్ దట్ స్టిల్ క్యూట్. ఓకే. డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పురా అని ఎవరికైనా క్లాస్ స్పీకరా? అంటే కరెక్ట్ కాదు, జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఉంది కానీ క్లాస్ స్పీకర్. అందరికి అవగాహన ఉంది కాబట్టి క్లాస్ ఎవరికి పీకక్కర్లేదు. చాలా మందికి లేదు, అందుకే కదా. ఓకే. ఎందుకు ఈవిడికి ఇంత టెక్కు అని ఏ హీరోయిన్ అయినా చూసి అనుకున్నారా? నేను చేసిన వాళ్ళలో డెఫినెట్గా ఎవరు లేదు. మీరు చూసిన వాళ్ళలో పోయి
చూసిన వాళ్ళు అంటే పెద్దగా నేను చేసిన వాళ్ళనే కదా నేను చూసేది. తెలిసిపోతేగా ఇప్పుడు ఫలానా ఇంకో హీరోతో మాట్లాడే మా ఇలా జరిగింది మేము తెలిసిపోయిన ఆ ఇన్ఫర్మేషన్ నీతో ఎందుకు షేర్ చేసుకుంటానని నువ్వు అనుకుంటున్నావు కదా, నీకెందుకురా నీకెందుకు అని ఆయన అంటారు అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదండి. ఓకే కదా, వెరీ గుడ్. మనసులో తిట్టుకుంటూ ఎవరితో అయినా నవ్వుతో హక్ చేసుకున్నారా? ఐ డింట్ నాట్ హగ్ నెవర్. అది దట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. స్మైల్ ఇచ్చి అది జరుగుండొచ్చు. అంత మీద వెళ్ళి హగ్ చేసుకొని ఇంకేంటి అని చెప్పేసి లోపల ఇట్ షోస్. ఓకే, నేను కొన్ని క్వాలిటీ కానీ ఒక ట్యాగ్ కానీ ఇస్తాను, మీరు దాన్ని ఏదో ఒక హీరోయిన్కి అసైన్ చేయాలి. రైట్? నాట్ ఇయర్ శామ్ అనుకుంటా. సమంత. స్వీట్ లావణ్య. లావణ్య. స్మార్ట్ నిత్య. గార్జియస్ తమన్నా. తమన్నా. బెస్ట్ యాక్ట్రెస్ స్వాతి. అంటే గార్జియస్ ఇది కూడా ఒకటే విధంగా వస్తుంది కానీ ఇది వేరే విధంగా తీసుకున్నాం. గ్లామరస్ కాజల్. కాజల్. మోస్ట్ బ్యూటిఫుల్ శ్రీదేవి. శ్రీదేవి. సూపర్, బాగా చెప్పారండి ఆన్సర్లు. సో ఒక్కసారి వెనక్కి వెళ్దాం అయితే. శ్రీదేవి గారిని మించి ఏ హీరోయిన్ అందంగా ఉండదు అని తేల్చిన నాని. స్వాతి కంటే ఇంకా బెస్ట్ యాక్ట్రెస్ ఎవరూ లేదు, మిగతా హీరోయిన్కి యాక్టింగ్ రాదు అని అంటున్న నాని. ఇంకా చెప్పు. నిత్య మీనన్ కంటే స్మార్ట్ ఎవరూ లేరు అంటున్న నాని. అందరికంటే బాగా నాటి సమంత అంటున్న నాని. ఓకే, అవార్డ్ ఫంక్షన్లో ఎవరైనా డ్రెస్సులు చూసి ఎప్పుడైనా నవ్వుకున్నారా? అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళా చాలాసార్లు. చాలాసార్లు. అమ్మాయిలు అబ్బాయిలు? అమ్మాయిలు ఏదో ఒక రకంగా అందంగానే అనిపిస్తారు. అమ్మాయిలకి దేవుడు ఇచ్చిన వరం అది. వరం. అప్పుడప్పుడు అబ్బాయిలు మరీ ఎక్స్పెరిమెంట్ చేస్తే చిప్పు డైరెక్ట్ చిప్పేది అనిపిస్తుంది, వైరు కాదు ఈసారి. అంటే వాళ్ళకి వచ్చే కాంప్లిమెంట్స్ వాళ్ళకి వచ్చేస్తాయి. సో బేసిక్గా ఏంటంటే మనమే పాత స్కూలు, మనం ఇంకా అంత ఎదగలేదు. సో మన పని మనం చూసుకోవటం బెటర్, కామెంట్ చేయకుండా. ఓకే, ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ దొంగతనం చేస్తూ ఎప్పుడైనా దొరికారా? యా. ఎక్కడ, ఎలా? ఇంట్లో. ఈ బండి ఐస్ క్రీమ్ వచ్చేది తెలుసుగా, సమ్మర్ హాలిడేస్లో పొప్పల్లో ఉంటుంది అదొకటి. ఇంకోటి ఒక ట్రయాంగిల్ షేప్ ఐస్ క్రీమ్ ఉంటుంది తెలుసుగా. అవును. అది బేసిక్గా 2 రూపీస్. అది దట్స్ ద కాస్ట్లీయెస్ట్ ఐస్ క్రీమ్ బండిలో. అసలు అది వస్తుందంటే బిల్లుని పడేది. తొందరగా అది వెళ్ళి కొనాలని చెప్పి ఏం చేయాలి తెలియని పరిస్థితి. మా అమ్మ పర్స్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఒక 5 రూపీస్ కాయిన్, ఆ 5 రూపీస్ కాయిన్ తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని మంచిగా తినేసి బాగానే అయిపోయింది అంతా. బట్ 3 రూపీస్ చేంజ్ ఉంది కదా, దీన్ని ఏం చేయాలో తెలియక తిరిగి పెడదామని వచ్చినప్పుడు దొరికిపోయా. రిటర్న్ జర్నీలో దొరికారు. దొంగతనానికి దొరికిపోలా, నిజాయితీకి దొరికా. అదొకటి లైఫ్లో దొంగతనం. ఆ తర్వాత మళ్ళీ ఆడియో రిలీజ్లో చెప్పినట్టు మణిశర్మ గారి సీడీ 100 రూపీస్ ఇంట్లో ఇచ్చారు 2 సీడీలు కొనుక్కోవడానికి. బట్ నేను వెళ్ళి అక్కడ మ్యూజిక్ వరల్డ్ దాకా నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేటప్పటికి నాకు కావాలనుకున్న సీడీలు 2. ఒకటి తాళ్ళు ఏఆర్ రెహమాన్, రెండోదేమో మణిశర్మ గారు టక్కర దొంగ ఏదో అనుకుంటా. నేను ఇలా రెహమాన్ సీడీలు వెనక్కి తిప్పి చూసేటప్పటికి 90 అని ఉంది, కానీ 2 సీడీలు కావాలి కదా. సో రెహమాన్ గారిది కొని మనీ సర్ది కొట్టేసి. ఓకే, ట్రాఫిక్ పోలీస్ దగ్గర కానీ నార్మల్ పోలీస్ దగ్గర కానీ ఎప్పుడైనా అబద్ధం చెప్పి తప్పించుకున్నారు? ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా? అంటే మీరు ఇప్పుడు ఎలాగో ఎవరు ఆపరు, అది ఇప్పుడు అసలు యాక్టర్ అయిన తర్వాత అసలు ఛాన్సే లేదు. మధ్యలో ఒకసారి డ్రైవర్ నడుపుతున్నట్టు నేను కార్లో ఉన్నాను, నార్మల్గా ఆపారు. మామూలుగా అయితే నన్ను లైసెన్స్ చూసి పంపించేవాళ్ళు. పొరపాటుని చూసారు లోపల, మొత్తం ఫోటో సెషన్ రోడ్డు మీద దింపి లైన్లో. అంటే ఇంకా అసలు సార్ ఫోటో అండ్ డోర్ ఓపెన్ చేస్తే నువ్వు దిగమని చెప్తున్నావు, దేర్ ఇస్ నో రిక్వెస్ట్ ఇన్ ఇట్. అంటే ఇట్స్ ఓకే బట్ ఫన్. ఇట్ ఇస్ ఫన్. వాళ్ళకి దొరికే చిన్న లిటిల్ బిట్ ఆఫ్. ఏ డైరెక్టర్ తో అయినా గొడవ పడ్డారా? అంటే ఎవరు? ఎందుకు అంటే క్రియేటివ్ గా కాదు, సంబంధం లేదు. బట్ గొడవ అయింది. గొడవ. నేను పనిచేసిన డైరెక్టర్ కాదు, నేను యాక్టర్ గా పనిచేసిన డైరెక్టర్ కాదు. మీరు యాక్ట్ చేసిన, మీకు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కాకుండా? కాదు, సెపరేట్ వేరే డైరెక్టర్ తో కూడా. ఇట్స్ ఆన్ ఏ మూవీ కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. అంటే అక్కడెక్కడ డల్గా ఉంది, వాళ్ళిద్దరు ఎవరు గొడవ పడుతున్నారంటే నాకు కష్టం. ముందు తొందరగా వెళ్ళి వాళ్ళకి ప్యాచప్ చేస్తే నేను మనశ్శాంతిగా ఉంటాను. ఆ టైప్ నేను. నాకు హాయిగా హ్యాపీగా అంతా నవ్వుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో సాధారణంగా అసలు ఎప్పుడు ఎవరు ఏమన్నా అన్నా సరే నవ్వేసుకొని వెళ్ళిపోయే టైపే. బట్ అదొక్కటే. ఇన్ని ఇయర్స్గా నానిని మేము చూస్తున్నాము. అండ్ అసలు చేంజ్ కానీ ఒక యాక్టర్. యు బీన్ ఆల్వేస్ సింపుల్ బికాస్ యాక్టింగ్ ఈజ్ యువర్ ప్యాషన్, మూవీ ఈజ్ యువర్ వరల్డ్. సో అలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. అండ్ మా కొంచెం టచ్లో ఉంటే చెప్తా, ఈ సూపర్ సండే ఈ షోని నేను స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణమే ఇది. ఇక్కడికి వచ్చే సెలబ్రిటీ కూడా ఒక మనిషే. వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. సో మిమ్మల్ని ఒక కామన్ మ్యాన్కి దగ్గరగా తీసుకెళ్ళడానికే
నేను ఈ షో స్టార్ట్ చేశాను. ఐఎమ్ అ కామన్ మ్యాన్. ఎస్, సో అండ్ మై సెల్ఫ్. అండ్ యు హావ్ బీన్ వండర్ఫుల్ ఆన్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ హ్యాడ్ సో మచ్ ఫన్. అండ్ డెఫినెట్లీ ఇంకొద్ది రోజుల్లో ఐ థింక్ ఇన్ కమింగ్ 4 days మనకి జెంటిల్మెన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో జెంటిల్మెన్ లో నాని హీరోవా విలనా, హీరో లాంటి విలనిష్ క్వాలిటీస్ ఉన్న హీరోవా, ఏం జరగబోతోంది అనేది థియేటర్ లో చూద్దాం. సో మా షోకి వచ్చిన వాళ్ళందరూ హ్యాండ్ ఇస్తారు. మీరు ఆల్రెడీ మీ హ్యాండ్ ఇచ్చారు మాకు, రెడ్ హ్యాండ్ ఇచ్చారు. సో ఈసారి మీరు మాకు ఆటోగ్రాఫ్ ఇస్తారు. కానీ దానికంటే ముందు మీకు మా తరఫు నుంచి ఒక సెల్కాన్ మొబైల్ ని గిఫ్ట్ గా ఇవ్వండి. థ్యాంక్ యూ. మా అందరి తరఫు నుంచి నాని గారు మీకు సెల్కాన్ డైమండ్ 4G+ ఫోన్ ని అందజేస్తున్నాము. మీకు సరిపడేటట్టు ఫుల్ ఛార్జింగ్ లో ఉంటుంది. ఎక్కువసేపు మీరు ప్రపంచంతో కనెక్ట్ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నైస్, థ్యాంక్ యూ. ఇంకా చెడగొట్టేస్తాను. సో సో మీ చేతుల మీదుగా. Yes. Let's go. Nani, thank you so much and all the best and good luck. Thank you, bye-bye. Yes. Next week, maro superstar to మీ ముందు ఉంటాను. Until then, this is Pradeep. Tada, bye-bye. Thank you.